శ్రీ గురుభ్యో నమః. వాల్మీకి రామాయణంలో లేనటువంటి అనేక అసత్యపు అంశాలను మన వాళ్ళు అనేకం పుట్టించినారు. అవి నాటకాల్లో అయితే ఏమిటి, సినిమాల్లో అయితే ఏమిటి, కొన్ని రామాయణ గ్రంథాలలో అయితే ఏమిటి, అనేకమైనటువంటి విషయాలను పుట్టించి రాముడి యొక్క విషయంలో అనేకమైనటువంటి చర్చలు జరిగేలా ఆ యొక్క అంశాల ద్వారా చర్చలు పెట్టేలా చేయడం జరిగినది. అందులో కొన్ని అంశాలను, అంటే అబద్ధపు అంశాలను నేను ఈ వీడియోలో చెబుతాను. చాలా ఉన్నాయి. అందులో ఒక 2-3 అంశాలను ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో కూడా నా దృష్టికి బాగా వచ్చినవి. మొట్టమొదటిది, రావణాసురుడు గొప్ప రాజనీతిజ్ఞుడు అని, అతడు మరణించేలోగా అతని వద్ద రాజనీతి పాఠాలను నేర్చుకుని రమ్మని లక్ష్మణుణ్ణి రాముడు రావణాసురుడి దగ్గరకు పంపాడు అని ఒక కథనం అనేది చాలాసార్లు నేను చదవడం జరిగినది, వినడం కూడా జరిగినది. అసలు ఇది ఎంత పచ్చేబద్ద అంటే, ఒక పిచ్చి రాత. అసలు రాసినోడికి బుర్ర ఉండాలి, అది చదివేటోడికి బుర్ర ఉండాలి. అది చదివేటప్పుడే నాకు అనిపించింది. ఎందుకంటే శ్రీరాముని మించినటువంటి రాజనీతిజ్ఞుడు లేటంటే, అయోధ్యకాండలో ఆ చిత్రకూట పర్వత ప్రాంతాలలో వనవాసం 3వ నెలలో, అరణ్యవాసం 3వ నెలలో చిత్రకూట పర్వత ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు భరతుడు సైన్యంగా వచ్చినప్పుడు మొట్టమొదటగా భరతుడికి ఎన్ని నియమాలు చెబుతాడనుకున్నారండి, రాజనీతి నియమాలు. దాదాపుగా ఒక సర్గలో 60-70 శ్లోకాలలో అద్భుతంగా చెబుతాడు రాజనీతి ధర్మాలు. రాముడికి తెలియనటువంటి రాజనీతి ధర్మం ఏమిటండి? ఈ ప్రపంచంలో రాముడికి తెలియనటువంటి రాజనీతి ధర్మం లేదండి. అలాంటి రాముడు వెళ్ళి ఆ రావణాసురుడి దగ్గర, వాడొక రాజా అండి, వెళ్ళి ప్రతి కనపడ్డ రాజ్యాన్ని కూడా అందులోని స్త్రీలను మోహించి ఆ రాజ్యాల మీద దాడి చేసి, మోసం చేసి, కుట్ర చేసి, వాడిదేం రాజనీతి అండి, వాడికేం రాజనీతి తెలుసండి, వాడు గొప్ప భక్తుడు అయి ఉండొచ్చు కానీ అతడికి ఏం రాజనీతి తెలుసండి, గొప్ప రాజనీతికుడు రాముడు. అయినా అసలు లక్ష్మణుడికి రాజనీతితో సంబంధం ఏంటండి? యుద్ధం అయిపోయింది, 14 సంవత్సరాల వనవాసం అయిపోయింది, వెళ్ళి రాజ్యం చేసేవాడు ఎవడండి? శ్రీరామచంద్రుడే కదా. అసలు లక్ష్మణుడికి రాజనీతితో సంబంధం ఏమిటండి? ఈ కథ రాసిన వాడు కూడా అంత బుర్ర తక్కువ. అంటే అంతా కూడా విషయాన్ని, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి విధానం. ఇదంతా కూడా రావణాసురుడి యొక్క ఫ్యాన్స్ అని కొంతమంది ఉన్నారండి. నేటి కాలంలో వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి ఈ ప్రచారం, రావణాసురుడిని గొప్పవాడిగా, చాలా గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడిగా, రాముడు కాస్త తక్కువ మంచివాడు కదా, ఏదో ఒక్క చిన్న తప్పుకే రావణాసురుడిని చంపేశాడు అనేటువంటి విధంగా ఒక క్యారెక్టరైజేషన్ చేసేటువంటి భావన ఉన్నవాళ్ళు చేసేటువంటి విధానం ఇదంతా కూడా. ఇక రెండవది, అహల్యను గౌతముడు శిలగా మారమని శపించాడని, రాముడు వెళ్ళి ఆ యొక్క శిలకు కాలు తగిలించగానే ట్యాంగ్ అనే యొక్క శిల ఒక మహిళగా, అంటే ఒక అహల్యాదేవిగా మారిపోయిందని మన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా. అది ఒక పచ్చి అబద్ధం అండి. అది చాలా పచ్చి అబద్ధం. అసలు గౌతముడు ఎప్పుడు కూడా అహల్యాదేవిని శిలగా మారమని శపించలేదు. రామాయణంలో స్పష్టంగా ఉంది. నిరాహారి, భస్మశాయి, అదృశ్య రూపిణి. అంటే ఈ 3, అంటే నిరాహారంగా ఆహారం తీసుకోకుండా భస్మమును ధరించి అదృశ్య రూపంలో తపస్సు చేసుకో. ఈ యొక్క పర్ణశాలలో, ఆ తపోవాటికలోనే, తాము అంతవరకు నివసించినటువంటి తపోశాలలోనే నివసించి నువ్వు తపస్సు చేసుకో. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంగణంలోనికి రాగానే నీ యొక్క తపస్సు అనేది పండి నీ పాప ప్రక్షాళన అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగినది. నువ్వు పూర్వరూపాన్ని పొందుతావు అని గౌతముడు శాపాన్ని ఇవ్వడం జరిగినది. దానికి అది శాపం కాదు, వరం అండి. ఆమెకు అంత గొప్ప తపస్సు చేసుకుంది, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి రాముని యొక్క దర్శనాన్ని పొందడం జరిగినది. మొట్టమొదటగా దర్శనం పొందింది అహల్యామాతయ్య అనుకుంటా, నాకు తెలిసి అయితే. శ్రీరాముని యొక్క అవతారం ద్వారా ఆ లీలను ప్రదర్శించినది అహల్యామాతయ్య. అది ఆమెకు ప్రాయశ్చిత్తంగా, ఎందుకంటే మనసులో కించిత్ దోషం అనేది ఏర్పడింది కాబట్టి ఆ దోషాన్ని తొలగడం కోసం తపస్సు చేసుకోమని, భస్మాన్ని ధరించమని చెప్పడం జరిగినది. తిరిగి శాప విముక్తి అనేది కలగాలి కాబట్టి రాముడి యొక్క పాదస్పర్శ ఎప్పుడైతే పర్ణశాల ప్రాంగణంలో లేదా పర్ణశాలలో పడుతుందో అప్పుడు నీవు తిరిగి యథాతథ రూపాన్ని పొందుతావు, నన్ను చేరుతావు అని గౌతముడు చెప్పడం జరిగింది. దాన్ని శిలను రాయిగా మార్చినటువంటి రాముడికి వందనము అని పాటలు కూడా కట్టేయడం జరిగినది. చాలా అంత గొప్పగా ఉంటుంది మన యొక్క కథ. సరే, అది ఒక విధంగా బాగానే ఉన్నా కూడా అంత గొప్పగా లేదు. స్త్రీని ఒక రాయిగా మార్చమని అలాంటి శాపాలైతే మనం ఋషులైతే పెట్టరండి. అది. ఇక మూడవది, ఇది చాలా ఘోరమైనది. ఏంటంటే రావణాసురుడి గర్భంలో ఒక అమృత కలశం ఉన్నట్లు దానిని కాలిస్తేనే వాడు మరణిస్తాడని, ఆ రావణుడి నాభీభాగంలో బాణం వేయమని విభీషణుడు చెప్పాడని,
రాముడు అది ధనుర్విద్యా ధర్మానికి నీతికి వ్యతిరేకమని చెప్పాడని, కాబట్టి హనుమంతుడు తన తండ్రి వాయుదేవుని ప్రార్థించి ఆ రామబాణాన్ని కొద్దిగా కిందికి వంచి రావణాసురుడి నాభిలో కుచ్చుకునేట్లు చేశాడు అని ఒక దృష్టి టీవీ సినిమా రామాయణాలలో చాలా రామాయణాలలో ఉంటుంది. విభీషణుడు చెబితేనే, అది కూడా అధర్మంగా విభీషణుడు చెబితేనే ఆ డైలాగ్ కూడా ఉంటుంది అక్కడ. ఆ ఇంటి గుట్టు విప్పావేంటి అని ఏదో ఒక డైలాగ్ కూడా చెప్తాడు. అది చాలా తప్పు, శుద్ధ తప్పండి. అసలు విభీషణుడు రావణ యుద్ధం జరిగేటువంటి సమయంలో రాముడికి దగ్గరగా ఉన్నాడు కానీ ఏమీ చెప్పలేదు. మాతలి ఎంతోసేపు యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుందండి. రావణ యుద్ధం అనేది సామాన్యంగా తెమలదు. రావణాసురుణ్ణి 2 సార్లు రాముడు ఓడించినా కూడా వాడేమి సాధ్యంగా లొంగడు. ఎన్నో బాణాలు వేస్తుంటాడు, దేవతాస్త్రాలు వేస్తుంటాడు, పాశుపద అస్త్రాలు వేస్తుంటాడు, కానీ అన్నిటినీ కూడా వాడు ఎదుర్కోగలుగుతాడు. ఎందుకంటే వాడికి వరం ఉంది కదా, దేవతలు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు ఎవరు కూడా వాడిని జయించలేరు అని. కాబట్టి మాతలి, ఎందుకంటే ఇంద్రుడు పంపిస్తాడు మాతలైనటువంటి రథం అంతటి కూడా రథం లేకుండా భూమి మీద నిలబడి యుద్ధం చేస్తుంటే ఇంద్రుడు మాతలిని పంపిస్తాడు రథంతో సహా. ఆ రథంలో ఉన్నటువంటి మాతలు సూచిస్తాడు, రామ ఎంతసేపు ఇలా ఈ బాణాలు వేస్తావు, ఇతడు ఇలాంటి బాణాలకు మరణించడు, నీదైనటువంటి బాణాన్ని వేయి అంటాడు. అది కూడా అదే చెబుతాడు, నీదైనటువంటి బాణాన్ని వేసి ఈ కథను ముగించు అంటాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు మంత్రించి రామబాణాన్ని వదులుతాడు. రామబాణాన్ని వేస్తే రావణాసురుడు చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ విభీషణుడు చెప్పింది ఏమిటి, అన్యాయం జరిగింది ఏమిటి, అసలు అంతా కూడా అభూత కల్పనలండి. అభూత కల్పనలతో రాముడి యొక్క శక్తిని ఇదంతా, అంటే ఇక రాముడు ఏమీ చేయలేదు, విభీషణుడు చెబితేనే రావణాసురుడిని చంపేశాడు, రాముడికి శక్తి లేదు. మహాభారతంలోనూ కూడా ఇవే ఉంటాయి. ఆ కర్ణుడిని గొప్పవాడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నంలో మన యొక్క పౌరాణిక వీరులను, ఆదర్శ పాత్రలను తక్కువ చేసి చూపించడం ద్వారా ఆ యొక్క విలన్స్ను, ఆ యొక్క చెడుతత్వాన్ని ఎక్కువ చేసి చూపించడం ద్వారా సమాజాన్ని నెగిటివ్ వేలో తీసుకుపోవడం అనేది ఈ యొక్క అభూత కల్పనల ద్వారా జరుగుతుంది. ఈ సినిమాల ద్వారా మనకు లభించినటువంటిది అనుకుంటామండి. రామాయణం అందరికీ తెలిసింది కదా అనుకుంటామండి. రామాయణం తెలిసిందనేది చాలా మంచిదే, కానీ చాలా తప్పులు అనేవి అందులో ఉన్నాయి. ఇవే కానండి, ఒక దగ్గర నేను లెక్క పెడితే 25కు పైగా తప్పులు ఉన్నాయి. ఈ వీడియో చేసి దాదాపుగా 60 గంటల సేపు వీడియో అవుతుంది. మరికొన్ని వచ్చే వీడియోలో చెప్తాను. ఈ 3 తప్పులను ఇందులో తెలుసుకుని, ఇలాంటి తప్పులు అనేవి మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం వాల్మీకి రామాయణం నిత్యము కూడా పారాయణ చేయాలి. పారాయణ చేయాలి, లేకుంటే వినాలి. మనం చాగంటి కోటేశ్వరరావు గారు ఎంతో గొప్పగా చెప్పారండి రామాయణాన్ని, దాన్ని వినాలి. లేకుంటే ఎస్విబిసి టీటీడీ వారు ఎంత గొప్పగా ప్రతిరోజు కూడా శ్లోక తాత్పర్యము పారాయణ విధానంలో మన శ్లోకాలను చక్కగా చదువుకోవచ్చండి. మనం అంత గొప్పగా చెబుతూ ఉన్నారు, భాగవతాన్ని చెబుతూ ఉన్నారు, మహాభారతం చెబుతున్నారు. కాబట్టి వాటిని విని, వాటిని చదువుకొని మనము సరైనటువంటి పురాణం ఏది, సరైనటువంటి విజ్ఞానం ఏది తెలుసుకుంటే మన ధర్మం యొక్క పూర్తి విషయం అనేది అర్థమవుతుంది. ఎవరెవరో చెప్పినటువంటి ఇలాంటి కల్పితాలను వినడం వలనే సమాజంలో అజ్ఞానము అనేది పెరుగుతుంది, మూఢనమ్మకాలు అనేవి కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి సమాజం సరైన దారిలో నడవాలి అంటే సరైనటువంటి విజ్ఞానం మాత్రమే ప్రజలకు చేరాలి. కాబట్టి ఆ విధంగా చేరే విధంగా మనం కూడా ఎంతో కొంత ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా జరగాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరికొంతమందికి ఈ వీడియో చూసే విధంగా మీరు ప్రోత్సాహం చేయాలి. ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేస్తే వారు చూస్తారు, యూట్యూబ్ కూడా ఈ వీడియోను సజెస్ట్ చేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు ఏమైనా ఇలాంటి తప్పులను ఇంకా నేను చూసినవి కాకుండా మీరేమైనా చూసి ఉంటే, గమనించి ఉంటే వాటిని కూడా కామెంట్ చేయండి. వాటిని కూడా ముందు వీడియోల్లో పరిష్కరించి సరైనటువంటి విధానంలో సమాజాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, స్వస్తి.